హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గతంలో మునుపెన్నడూ లేని విధంగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం తాను కమిట్ అయిన సినిమాలు పూర్తయిన తర్వాత 3 ఏళ్ళు వెండితెరకు దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. తారక్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఓ బలమైన కారణం కూడా ఉంది. ప్రస్తుతం బాహుబలి 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకధీరుడు రాజమౌళి ఆ మధ్య తాను ప్రతిష్టాత్మక గరుడ చిత్రాన్ని తీయబోతున్నానని పేర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు, ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగాను, మోహన్ లాల్ ఓ ప్రముఖ పాత్రలో కనిపించనున్నట్టు కొన్ని సందర్భాల్లో చెప్పకనే చెప్పేశాడు. ఈ సినిమా కోసమే ఎన్టీఆర్ 3 సంవత్సరాలు డేట్స్ని రాజమౌళికి ఇచ్చినట్టు ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అందువల్లే ఈ హీరో 3 ఏళ్ళు సిల్వర్ స్క్రీన్కి దూరంగా ఉంటూ గరుడ షూటింగ్లోనే బిజీగా గడపనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఓ హాలీవుడ్ నిర్మాణ సంస్థ దాదాపు 1000 కోట్లతో నిర్మించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. 2017 మార్చి 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా గరుడ పూజ మొదలుపెట్టి ఏప్రిల్ 5వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా జక్కన్న ప్లాన్ వేసినట్లు ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ఇప్పటికే విజేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేశారని, రాజమౌళి తనయుడు కార్తికేయ గరుడకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించినట్లు టాక్. ప్రస్తుతం జూనియర్ చేస్తున్న జనతా గ్యారేజ్తో పాటు పూరితో కమిట్ అయిన సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ 2 సినిమాల తర్వాత మరే సినిమాకి సైన్ చేయలేదు. ఈ 2 చిత్రాలను వచ్చే ఏడాదిలోపు పూర్తి చేసే పనిలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ మూవీల తర్వాత గరుడకి తన సమయాన్ని ఎన్టీఆర్ కేటాయించనున్నాడని, అప్పటి నుంచి 3 ఏళ్ళు ప్రేక్షకులకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఎన్టీఆర్ 3 ఏళ్ల పాటు తెర మీద కనిపించకపోవడం ఇదే మొదటిసారి కానుంది. మరిన్ని మూవీ న్యూస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.